ఎప్పుడైనా విన్నారా? పూర్వకాలంలో యజ్ఞాలు చేస్తే వర్షాలు కురిసేవని చెప్పేవారు. మరి ఎంతవరకు నిజం? ఇది అబద్ధం కాదు. నిజమైన విజ్ఞానంతో కలిసిన ప్రాచీన సత్యం. వేదాల్లో ఒక శక్తివంతమైన భావన ఉంది. అదే పర్జన్య యజ్ఞం. అగ్నిలో నెయ్యి, చెక్క, అలాగే మూలికలు వేస్తారు. అవి కాలుతుంటే గాలిలో తేలియాడే సూక్ష్మ కణాలు ఏర్పడి గాలిలోకి వెళతాయి. మేఘాలు ఏర్పడడానికి సహాయపడతాయి. ఇంకా మంత్రాలు చెప్పేటప్పుడు వచ్చే శబ్దం, ఇక అగ్ని నుంచి వచ్చే వేడి కలిసి గాలిలో ఒక ప్రవాహాన్ని సృష్టిస్తాయి. దాంతో ప్రవాహం అనేది గాలి పైనకి వెళ్తుంది. ఇక మళ్ళీ మేఘాలు ఏర్పడటం మొదలవుతుంది. ఈ విధమైన ప్రక్రియ జరుగుతుంది. వర్షాలు ఎప్పుడు పడతాయో మన ఋషులకు బాగా తెలుసు. అందుకే అప్పుడు యజ్ఞాలు చేసేవారు. అలా చేయడం వల్ల వర్షాలు వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ పెరిగేది. అంటే యజ్ఞం అనేది కేవలం విశ్వాసం కాదు, సరైన సమయం, ప్రదేశం, పదార్థాలతో చేస్తే చిన్న వాతావరణ నియంత్రణ వ్యవస్థగా మారుతుంది. ఇదే విషయం నాసా చెప్తే సైన్స్ అనుకుంటాం, కానీ వేదాల్లో చెప్తే మాత్రం ఎందుకని కొట్టిపారేస్తున్నాం?